వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను క్యాప్సికమ్ బజ్జీస్ చేస్తున్నాను. ఇంకా లేట్ ఎందుకు, లెట్ స్టార్ట్ ద రెసిపీ. ఫస్ట్ అయితే శనగపిండిని మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, చిల్లీ పౌడర్, గరం మసాలా, వాటర్ వేయకుండా ఫస్ట్ మసాలా మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసి బాగా పల్చగా సాఫ్ట్గా రావాలి. కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి, బేకింగ్ సోడా, టేస్టింగ్ సాల్ట్ ఇవన్నీ వేసి బాగా స్మూత్ పేస్ట్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. చూడండి ఎంత పల్చగా రావాలన్నమాట. నెక్స్ట్ క్యాప్సికమ్ని తీసుకొని మిడిల్లో ఉండే చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, అది మొత్తాన్ని కట్ చేసుకోవాలి. కారం రాకుండా వాటర్లో వాష్ చేసుకుంటే కారం ఏం రాదు. సో ఈ సైజులో కట్ చేసుకోండి. చూపిస్తున్న విధంగా ఈ సైజులో కట్ చేసుకుంటే బాగా వస్తాయి. ఇప్పుడు వాటర్లో వాష్ చేసుకుంటే చిల్లీ ఫ్లేక్స్ అన్నీ పోయి కారం ఏం ఎక్కువగా ఉండదు. సో మనం ఇప్పుడు వాటర్లో వాష్ చేసుకున్న తర్వాత ప్యాన్లోకి ఆయిల్ పెట్టి హీట్ అయిన తర్వాత నార్మల్ బజ్జీస్ ఎలా వేస్తామో శనగపిండిలో ముంచి మనం ఇలా హీట్ అయిన తర్వాత వేస్తున్నాం ఆయిల్లో. టూ సైడ్స్ బాగా తిప్పి బ్రౌనిష్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే, సర్వ్ చేసుకోండి, తినండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసుకోండి. ఓకే అండి, బాయ్, టేక్ కేర్.